బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. వరుస నష్టాలతో నిన్న బ్రేక్ పడింది. మంచి లాభాలతో క్లోజ్ అయ్యే మార్కెట్స్. నిన్న సెన్సెక్స్ 575 పాయింట్లు లాపడి 82,605 వద్ద క్లోజ్ అయితే నిఫ్టీ 178 పాయింట్లు లాపడి 25,324 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు కూడా మార్కెట్లో లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం 329 పాయింట్ల లాభంతో 82,934 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే అటు నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 25,403 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. మరి ఇదే ర్యాలీ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? డిస్కస్ చేద్దాం. మనతో పాటు జరుగుతున్న బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అలాగే కాలర్స్ కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి ప్రభు గారు అడ్వైస్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభు గారి నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. తర్వాత మీరు ప్రభు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్ సార్, మొదటి కాలర్ వెయిట్ చేస్తారు ప్రభు గారు. వెంకటేష్ గారు గుంటూరు నుంచి. నమస్తే వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. నమస్తే. అడగండి, స్టాక్స్ ఏంటి అడగండి ప్రభు గారిని. 10 స్వరాజ్ ఇంజనీరింగ్ అండి, ప్రజెంట్ రేట్లు కొనొస్తాను. రెంట్ 4,741 నడుస్తుంది సార్. 0.47 ప్లస్ మీకు 200 ఒక 50 days డిఎంఏ. 1 సెకండ్, కొంచెం ఆగండి సార్. మీకు 4,900 క్రాస్ అయినప్పుడు కొనుక్కోండి. కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. సో ఆ లెవెల్స్ దాటినప్పుడు అప్పుడు కొనుక్కోండి. లాస్ట్ మనకు రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఈ క్వార్టర్ కూడా ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంది. నెక్స్ట్ మీకు 7th నవంబర్ రిజల్ట్స్. సో అంటే మీకు ఈ రిజల్ట్స్ చూస్తే మీకు ఒక డైరెక్షన్ తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు కృష్ణ గారు రాజమండ్రి నుంచి. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అడగండి, స్టాక్స్ ఏంటి అడగండి సార్. సార్ని సార్ ఎల్జీ ఎలక్ట్రికల్స్ ఈ ఐపీఓలో అలర్ట్ అయింది సార్, ఉంచుకోవాలా ప్రాఫిట్ బుక్ చేయమంటారా సార్? జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళందరూ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారు. స్టార్టింగ్లో ఆ రోజు నుంచి మామూలుగా తగ్గుతోంది. మా జనరల్గా వచ్చినాయి మ్యాక్స్ టు మ్యాక్స్ అలానే ఉన్నాయి. కొన్ని అయితే అసలు మరీ భయంకరంగా ఉన్నాయి ఐపీఓస్. కొన్ని అసలు అప్లై చేయకండి. మంచి ఫండమెంటల్స్ లేని. ఎందుకంటే పాన్ వాలా కూడా ఐపీఓకి వస్తున్నాడు ఆయన. ఏంటి డబ్బులు ఏ రకంగా తీసుకోవచ్చు మార్కెట్లో. స్కామ్ కూడా జరిగింది, ఒక ఐపీఓ స్కామ్. సెబీ కూడా పట్టుకుంది, ఎమ్మటే ఆపేసింది అది కూడా. సో ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు డబ్బులు జనాల దగ్గర డబ్బులతో ఆడుకుంటారా? మరి దారుణం కదా ఇది. ఒక సెబీ కూడా కొంచెం శీతకన్ను పెంచాలా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఐపీఓకి రావటం, 4 పాన్ షాపులు ఉంటే వాళ్ళు ఐపీఓకి రావటం, ఇది దారుణం కదా. ఇట్లాంటివి రాకూడదు, ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే ముబ్బడిగా వస్తున్నాయి. సో మనం కూడా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఏది చేయాలో అది చేయాలి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, మనకి క్యాపిటల్ మనది ఉంది కదా, ఇంకోటి క్యాపిటల్ వచ్చింది కదండి రీసెంట్. ఆ 2 కూడా మంచివే అనుకున్నాం. సో డెఫినెట్గా మీకు లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం డౌట్ లేదు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా మంచిదే. మీకు లాంగ్ హోల్డింగ్ ఎప్పుడైతే యూటర్న్ తిరుగుతుంది అనుకుంటున్నారో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తారు సుదర్శనాచారి గారు సిద్దిపేట నుంచి. గుడ్ మార్నింగ్ సుదర్శనాచారి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అడగండి సార్, మీ స్టాక్స్ అడగండి ప్రభు గారు. సార్ నేను 4 స్టాక్స్ అడుగుతాను సార్. ఎంత దాన్ని ఎంటర్ అయ్యే ప్రైస్, తర్వాత ఎగ్జిట్ అయ్యే ప్రైస్ కొద్దిగా చెప్పండి సార్. చెప్పండి సార్. కృష్ణ ఫాస్ఫేట్. ఏంటి సార్? కృష్ణ ఫాస్ఫేట్. అవును సార్. ఓకే రైట్. సెకండ్ స్టాక్ చెప్పండి. రెండవది ఐఓఎల్ కెమికల్. థర్డ్? మూడవది ఓరియంట్ టెక్నాలజీ. ఓరియంట్ టెక్నాలజీనా? అవును సార్. ఓకే. ఫోర్త్? లాస్ట్ది శేషసాయి టెక్నాలజీ సార్. శేషసాయి టెక్నాలజీస్ రీసెంట్ గా లిస్ట్ అయింది సార్. ఇది ఒక 10 days బ్యాక్. అవునా? ఓకే. ఎంటర్ అయ్యే ప్రైస్, ఎగ్జిట్ అయ్యే ప్రైస్ ప్లీజ్ సార్. అంటే 4 కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారు అడ్వైజ్ అంతే? కొత్తగా తీసుకుంటాను సార్. షార్ట్ టర్మ్. రైట్ అండి. ఎస్ సార్, ఇప్పుడు చేయాల్సిందల్లా షార్ట్ టర్మే. ఎందుకంటే మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ కూడా కొంచెం వద్దు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో, మార్కెట్ ఈజ్ డైనమిక్. మనం ట్రంప్ ఊరుకునేటట్లేడు. ఏదో ఒక రకంగా కొత్త ఇష్యూ తెస్తున్నాడు, మళ్ళీ అది వెనక్కి పడిపోతుంది, మళ్ళీ లెగుస్తుంది. సో అందుకనే షార్ట్ టర్మ్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే మీకు 5-10% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం, మళ్ళీ రీఎంటర్ అవటం, కొత్త స్క్రిప్ట్స్ మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు. ఎందుకంటే బాగా పడుతుంది, మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ లెగుస్తుంది. అలా చేసుకుంటే షార్ట్ టర్మే బెస్ట్ అండి. మీరు సెలెక్ట్ చేసుకుంది ఐడియాలజీ బాగుంది. శేషసాయి టెక్నాలజీస్ 422 నడుస్తుంది, 0.8% డౌన్ ఉంది.
ఇది కొంచెం ఆగండి సార్, ఇంకా డౌన్ ట్రెండే ఉంది, కొంచెం ఆగచ్చు కొత్తది కాబట్టి. సో ఓరియంట్ టెక్నాలజీస్ 474 3% పెరిగింది. ఇది బ్రేక్అవుట్ అయింది, మీకు పైనుంచి 500 నుంచి ప్రాఫిట్ బుక్లో ఉంది. మీరు 420 కనుక 420 లెవెల్లో సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ కనుక కట్ కాకపోతే మళ్ళీ 550 560 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్, ఆ లెవెల్స్ చూసుకోండి. తర్వాత ఐఓఎల్ కెమికల్స్ అన్నారు 98.80 1.1% 1.18% ప్లస్లో ఉంది. ఇది ప్రాఫిట్ బుకింగ్లో ఉంది 120 నుంచి దాదాపుగా మళ్ళీ 90 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అది రిజల్ట్స్ బట్టి ఉంటుంది కాబట్టి ఆ రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. వంశీ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ వంశీ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ నేను ఎస్ఎన్ఓ కాల్ హోల్డ్ చేస్తున్నాను. 267.5 కాల్. నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను చెప్తే ఈరోజు బాగా తగ్గినది సార్. అంటే ఎనీ రీజన్ సార్ ఈ కాల్స్ ఎప్పుడైనా ఎందుకంటే మనకి స్టాక్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ కొంచెం డేంజరే. మీరు ఎందుకంటే బాగా పడినప్పుడు ఆ స్క్రిప్ట్ బీట్ అండ్ డౌన్ స్టాక్ కానీ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కానీ ఉంటుంది కదా, అప్పుడు ఆ లెవెల్స్ చూడండి బాగా. ఎందుకంటే మనం కొన్న తర్వాత మనకు టైం ఉంటుంది కదా అనుకుంటాం, కానీ 1 మంత్ టైం ఉంటుంది అనుకుంటాం, పోయే కొద్దీ టైం డికే అవుతున్న కొద్దీ మనకి కొంచెం టెన్షన్ వస్తుంది, అదేమో కొంచెం మూమెంట్స్ రావు. సో ఏదైనా ఫార్వర్డ్ అంటే రన్నింగ్ మంత్ కాకుండా ఫార్వర్డ్ మంత్ తీసుకోండి ఒకవేళ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అది బెస్ట్ జనరల్గా. ఫస్ట్ మేజర్ ఏంటి, బాగా బీట్ అండ్ డౌన్, బాగా కిందకు వచ్చింది, బాగా పడిన ఫండమెంటల్గా ఉన్న స్టాక్ అదొకటి, ప్లస్ ఫార్వర్డ్, ఈ రెండు చేయండి. ఇప్పుడు 76 నడుస్తుందండి ఎన్ఎండిఎస్. అంటే 77 నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుందండి, మళ్ళీ 80 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ సత్యం గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సత్యం గారు. సార్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ ప్రజెంట్ బై చేయొచ్చా? జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి, సిమెంట్. ఓకే, సిమెంట్ 138 నడుస్తుంది సార్, 0.3% ప్లస్లో ఉంది. ఇది కొంచెం ఆగండి సార్, 144 క్రాస్ అయినప్పుడు కొనండి, అప్పుడు మీకు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, 155 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. రాజేష్ గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. నమస్తే సార్, ప్రభు గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈ సిల్వర్ బీస్ ఉన్నాయి కదా సార్, సిల్వర్ ఈటీఎఫ్. అవునండి. ఇది గత 2 రోజుల నుంచి సిల్వర్ ప్రైస్ మార్కెట్ లో పెరుగుతున్నా గానీ ఈ సిల్వర్ బీస్ తగ్గుతున్నాయి సార్, కొంచెం కారణం చెప్పండి సార్. అంటే ఇప్పుడు కెనరా బ్యాంక్ టార్గెట్ చెప్పండి సార్ కొంచెం. 1 సెకండ్. కెనరా బ్యాంక్ టార్గెట్. ఇప్పుడు సిల్వర్ బీస్ అంటే సిల్వర్తో పాటు కాదు కదా, బీస్ స్టార్ట్ చేసిన టైం వేరుంటుంది, ఆ రేషియో కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది 10 రూపీస్తో స్టార్ట్ చేస్తారు, ఆ సిల్వర్ ఏమో సపరేట్ ఉంటుంది, దానికి దీనికి పొంతన పెట్టలేము. కానీ అది పెరుగుతున్నప్పుడు కొంత రేషియో ప్రకారం పెరుగుతుంది. కొంత పెరిగిన తర్వాత ఇప్పుడు ఇఫోరియా ఉంది, మార్కెట్ అమ్మో పెరిగిపోయింది, సిల్వర్ హైలో ఉంది అని 80,000 నుంచి 170 180 అంటే మరి 2 లక్షలు దాదాపు దగ్గరే వస్తుంది కదా, ఆ భయం వస్తుంది, ఫియర్ వస్తుంది. సో అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఏ స్క్రిప్ట్లో అయినా ఏ ఈటీఎఫ్లో అయినా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, దానివల్ల కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొనేవాళ్ళు ఉన్నప్పుడు తగ్గే వాళ్ళు ఎక్కువయ్యారనుకోండి, మరి తగ్గుతుంది కదా సార్, అదే పరిస్థితి అక్కడ. సో డెఫినెట్గా కొనేవాళ్ళు ఎక్కువైనప్పుడు మళ్ళీ పెరుగుతుంది. సో లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, ఏం పర్వాలేదు. 2-2.5 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే ప్రాబబ్లీస్ ఆర్ దేర్. అంటే సిల్వర్ బాగా డిమాండ్ అని చెప్పి డిమాండ్ ఉందండి, కన్సంప్షన్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఉంది కాబట్టి డిమాండ్ పెరుగుతుందండి. ప్రొడక్షన్ తక్కువ ఉంది, కన్సంప్షన్ ఎక్కువైపోతుంది, వచ్చే కంపెనీకి మళ్ళీ ఎక్కువ కావాలి డిమాండ్. సో దానివల్ల సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి రేటు ఇది అవుతుంది. కెనరా బ్యాంక్ 130 ఉందండి, నేను లాస్ట్ టైమే చెప్పాను 122 క్రాస్ అయితే 135 దాకా వస్తుందని, అది 130 ఉంది, ఇంకొక 5 రూపీస్ క్వశ్చన్ ఉందండి. రైట్ అండి, సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి వెయిట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. దగ్గర ఒక 5 స్టాక్స్ ఉన్నాయండి. కోఇన్సిడెంట్లీ ఆ 5 స్టాక్స్ కూడా నేను 20% లాస్ లో ఉన్నాను. సరే, ఏ స్టాక్ కూడా RSI 30 లో ఉన్నాయి. దాంట్లో ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా చెప్తారేమో అని కాస్త చెప్పండి సార్. ఇండియన్ హ్యూమ్ పైప్, ఇండియన్ హ్యూమ్, ఓకే, ఇండియన్ హ్యూమ్ పైప్, రైట్. ఇంకోటి సార్, జిందాల్ డ్రిల్లింగ్. 1 సెకండ్. జిందాల్, ఓకే. థర్డ్ స్టాక్ DCX సిస్టమ్స్. DPS సిస్టమ్స్ సార్. DCX, ఓకే. ఫోర్త్ DCX సిస్టమ్స్. KNR కన్స్ట్రక్షన్స్, ఓకే. విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా. విష్ణు ప్రసాద్ ఆర్ విష్ణు ప్రకాష్ ఓకే పుంగ్లియా, ఓకే. VPRPL అంటాం. అవును, విష్ణు ఆర్ పుంగ్లియా.
సార్ అన్నీ మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, మంచి స్టాక్సే. ఇది కొంచెం మీరు లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, 4 కూడా ఉంచుకోవచ్చు. మీకు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, అన్నీ కూడా కొంచెం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ చూడండి. దివాళీ, లాస్ట్ దివాళీకి ఆల్ టైమ్ హైక్ వచ్చాం, అక్కడి నుంచి నెక్స్ట్ తర్వాత నుంచి పడ్డాం. ఇప్పుడు ఈసారి ఈ వీక్ మనకి ఇంపార్టెంట్, కమింగ్ వీక్ మధ్యలో ఒక వారం ఉంది. ఈ వారంలో పెద్ద రావచ్చా అంటే మనకి హై ఎంత అంటే రీసెంట్ 25,650 అంతవరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అంతకంటే పెరిగే ఛాన్స్ లేదు. సో దివాళీ తర్వాత పెరుగుతుందా అంటే జెఫ్రీస్ ఇచ్చిన ప్రకారం డిసెంబర్కి 26,600 27,000 వరకు రావచ్చు అన్నప్పుడు మీ ఈ స్టాక్స్ అన్నీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా యావరేజ్ చేసుకోవచ్చు, మీది ఏ స్టాక్ అయినా కొంచెం యావరేజ్ చేయొచ్చు, కానీ కొంచెం ఆగండి. ఈ నెక్స్ట్ వీక్ ఒక్క వైక్ చూడండి, దాని ట్రెండ్ తెలుస్తుంది, అప్పుడు మీకు డిసైడ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ అనిల్ కుమార్ గారు వెయిట్ చేస్తున్నారు. అనిల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. స్టాక్స్ చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది ఓఎన్జీసీ సార్, ఈ స్టాక్ పెరగట్లేదు సార్. ఇది ఇంకొకటి వచ్చేసి మార్కెట్ సార్, అది ఫ్రెష్ బై తీసుకోవచ్చు సార్. బ్రేక్అవుట్ అయింది సార్, కొంచెం కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది. మీకు 255 260 దాకా రావచ్చు కొంచెం, కానీ ఆయిల్ దాని నుంచి కొంచెం బయటకు వచ్చేయండి చిన్నగా. ఫ్యూచర్లో ఏంటంటే ఆయిల్ మనకి ఇదైపోతుంది, ఫసల్ ఫ్యూయల్ నుంచి మనం ఈవీకి వస్తాం, ఈవీ నుంచి వస్తాం కాబట్టి చిన్నగా ఆయిల్ అనేది కొంచెం ఇదైపోద్ది. సో డెఫినెట్గా మీరు ప్రాఫిట్ స్లైట్ ప్రాఫిట్ బుక్ చేసుకొని బ్రేక్అవుట్ అయింది, 255 260 దాకా రావచ్చు, అక్కడ దాకా చూడండి. ఆ రేంజ్లో మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తే శర్మ గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. టాటా కమ్యూనికేషన్స్ రిజల్ట్స్ ఎలా వచ్చాయండి? బాగుందండి, 2 పెట్టేసి అమ్మేసుకోవచ్చు సార్. టాటా కమ్యూనికేషన్ 1 సెకండ్ సార్. టాటా కమ్యూనికేషన్ 1966 నడుస్తుంది సార్, 0.3% బ్రేక్అవుట్ అయింది సార్. బాగా ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. అది మీకు రిజల్ట్స్ పరంగా చూస్తే సెప్టెంబర్ బాగా వచ్చినాయండి, 6,100 crores, 5,960 జూన్ క్వార్టర్, దానికంటే పెరిగింది. కన్సిస్టెంట్గా స్లోగా పెరుగుతోంది, ఎక్కువ కాకుండా. సో డెఫినెట్గా మీకు 2,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఆర్ దేర్ సార్, మీకు అక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు అరుణ్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అరుణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మీ స్టాక్స్ మెడ్ప్లస్ మేము 840లో తీసుకున్నాం సార్, తగ్గుతా ఉంది. ఏదండి? మెడ్ప్లస్. ఓకే. మెడ్ప్లస్ హెల్త్ కేర్ మంచి సెక్టరే, మంచి సెలక్షనే. 764 1%. 840లో తీసుకున్నాం. అవును, మీరు కరెక్ట్గా నేను హైలో నుంచి హై ఎంత అండి, మీరు 30th July 934 ఆ డౌన్ ట్రెండ్లో పడుతున్నప్పుడు చూసారు. నేను అందుకే చెప్పేది ఏంటంటే ఏదైనా మనం కొనేటప్పుడు ఆ స్క్రిప్ట్ లెవెల్స్ చూడండి, రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత. అప్పుడు ఒకవేళ మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది, అమ్మ పడుతున్నప్పుడు కొనడానికి ఆగుతారు. ఎవరు చెప్పకల్లా, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎవరైనా చూసుకోవచ్చు. ఆ స్క్రిప్ట్ లెవెల్స్ రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత, ఎక్కడుంది, మనం ఎక్కడ కొంటున్నాం, ఏ లెవెల్లో కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. అది చూస్తే కరెక్ట్గా మీరు ఆ కింద కొంటారు. సో ఇప్పుడు ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది, మీకు 720 730 దాకా రావచ్చు. ఒకవేళ మీరు యావరేజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ 750 కనుక సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకుంటే తీసుకోండి. 720 కనుక కిందకు వచ్చి మళ్ళీ 750 క్రాస్ అవుతున్నప్పుడు 750లో తీసుకోండి. రైట్ అండ్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తే శర్మ గారు తూప్రాన్ నుంచి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ఇది ట్రెండ్ షేర్ ఉన్నాయి సార్, 6,500 యావరేజ్ చేసుకోవచ్చా? ఎంతలో ఉన్నాయండి మీది? ఎంతలో కొన్నారు? 6,500. 6,700 అంటే మంచి గ్యాప్ ఎక్కువ ఉంది సార్. బాగానే మీరు 4,900 క్రాస్ అయినప్పుడు 4,900 to 5,000 మధ్యలో అక్కడ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి సార్. మీరు మళ్ళీ 6,000 వరకు ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్గా మీరు హైలోనే కొన్నారు, 6,000 నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తూనే ఉంది. సో మీరు రీసెంట్ అంతకుముందు హై ఎంతండి, లాస్ట్ మీకు హై అంటే మీకు 7,300 2nd January, అక్కడి నుంచి డౌన్లోనే ఉంది. సో మీకు లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే మళ్ళీ 7,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తే శర్మ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే శర్మ గారు. సార్ నమస్కారం సార్. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇది తేజస్ నెట్వర్క్ 700 లో ఉన్నాయి సార్. ఓకే. మన ఆయిల్ కంట్రీ ట్యూబ్ లాంగ్ లిమిటెడ్ 78 రూపీస్ లో ఉన్నాయి. అది కంట్రీ చేసినట్టారా, హోల్డ్ చేసినట్టారా, ఎట్లా? ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ 72 ఉంది సార్.
98%. ఇది కొంచెం టైం పడుతుంది సార్. 75 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. దాదాపుగా రీసెంట్ హై కూడా వచ్చేసి 92, 93 దాకా వచ్చింది. మీకు 100 దాకా పెట్టుకోవచ్చు ఆయిల్ కంటే ట్యూబ్లో. సో నెక్స్ట్ తేజస్ అన్నారు. తేజస్ ఈ మధ్య బాగా అంత లాస్ట్ 1.5 year బాగా పెరిగింది. తర్వాత కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. ఇప్పుడు కూడా డౌన్ సైడే ఉంది. ఇంకా మీకు 630 క్రాస్ అయితే కానీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా తక్కువే ఉంది సార్. 630 అంటే మీకు 750, 800 దాకా ఉంది. ఆ 800 క్రాస్ అయితేనే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 800 దాకా మీరు టార్గెట్ పెట్టుకుంటే అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు రాజు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే రాజు గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రభు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 2 questions. ఒకటి వచ్చేసి బోరోసిల్ రెన్యూబుల్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఏదండి? సెకండ్ వచ్చేసి బోరోసిల్ రెన్యూబుల్స్. బోరోసిల్ ఈజ్ గుడ్ కంపెనీ సార్, నో డౌట్ ఎట్ ఆల్. సెకండ్ కంపెనీ వచ్చేసి ఇంగ్రెసోల్ ర్యాండ్. గాట్ ఇట్ సార్. ఇంగ్రెసోల్ ర్యాండ్, ఓకే. ఇది హైడ్రోజన్ పర్పస్ కోసం తీసుకోవచ్చా ఫర్ లాంగ్ టర్మ్? ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడు రిన్యూబుల్స్ నడుస్తుంది, రిన్యూబుల్స్ తర్వాత హైడ్రోజన్ అనేది వస్తుంది. బేసిక్గా తీసుకోవచ్చు అండి. రెండు వాట్ ద సెలెక్షన్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ స్టాక్స్, బోత్ ఆర్ వెరీ గుడ్. మీకు 3790 నడుస్తుంది. కాకపోతే ఇది ఇన్గ్రెయిన్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ఆగండి. ఎందుకంటే రీసెంట్ లో కూడా మీకు 3500, 3533 14th August కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం ఆగండి. ఈ బోరోసిల్ మటుకు 649 నడుస్తుంది, 2.4% బ్రేక్అవుట్ అయింది. 670, 680 దాకా రావచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ రషీద్ గారు కడప నుంచి. నమస్తే రషీద్ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి స్టాక్స్ చెప్పండి సార్ ప్రభు గారితో. సార్ ఓరియంట్ టెక్నాలజీస్, పునావాలా ఫిన్కార్ప్, ఈ రెండు ఎగ్జిట్ లెవెల్స్ సార్. ఓరియంట్ టెక్నాలజీస్, పూనావాలా ఫిన్కార్ప్, పూనావాలా ఎగ్జిట్ లెవెల్స్ చెప్పండి సార్. ఎగ్జిట్ లెవెల్, ఓకే. ఎగ్జిట్ లెవెల్ చెప్పంటారు, ఓకే రైట్. పూనావాలా ఫిన్కార్ప్ 541 ఉంది అండి, 0.3% డౌన్. ఇది ఇంకా మనం మీకు అంతకుముందు విన్నారో లేదా 550 దాకా వస్తుంది అనుకున్నాం. దాదాపుగా దగ్గర మరి 541 వచ్చింది సార్. 550 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక క్రాస్ అయితే ఇంకా 570 దాకా రావచ్చు. అది ఇది ఓరియంట్ టెక్నాలజీస్ వచ్చేసి 489, 6% పెరిగింది సార్ ఇవాళ, 6.42%. ఇది పైన 500 నుంచి కొంచెం తగ్గుతోంది. మీకు 440 కనుక తగ్గితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది 400 వరకు. మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సపోర్ట్ లెవెల్, ఫస్ట్ సపోర్ట్ అక్కడ ఉంది. సో డెఫినెట్గా లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, లేకపోతే ఇది కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాల్ రాజా గారు నెల్లూరు నుంచి. నమస్తే రాజా గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్, స్టాక్స్ అడగండి సార్. చెప్పండి సార్. సార్ టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేశాం సార్. 625 రూపాయలు ఉన్నప్పుడు యావరేజ్ ప్రైస్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అది రెండు డివైడ్ అయింది సార్, ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ సార్. అవును. ఇప్పుడు 700 దాకా వస్తుంది సార్ రెండు కలిపితే. లేదంటే మాకు లాస్ వచ్చిందంటే విత్ స్టాండ్ అవ్వాలా, లేకపోతే విత్డ్రా చేసుకోవాలా, డౌట్ ఉంది సార్. హోల్డ్ చేసుకోండి సార్. టాటా మోటార్స్ జనరల్గా ఏంటంటే ఇంకా దీంట్లో జాగ్వార్ కూడా ఉంది, అది కూడా విడగొట్టాలి. సో ఈ కమర్షియల్ వెహికల్స్ ఇది చేసినా మీకు అండర్ వాల్యూ. టాటా మోటార్స్ స్టిల్ అండర్ వాల్యూ. మా వాల్యూ వేసుకుంటే కరెక్ట్గా 1000 రూపీస్ అబవ్ ఉండాలి. సో ఇది రైట్ టైం అనుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ అయినా చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉంటే కనుక ఉంచుకోండి. అది కూడా మీకు 1 month 2 monthsలో అవి కూడా ఇస్తారు కాబట్టి అది కూడా కొంత అమౌంట్ యాడ్ అవుతుంది కదా, కొంత వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ అయితే మీరు ఉంచుకోండి, 1000 అబోవ్ రావాలి. ఎస్ సార్. నెక్స్ట్ కాల్ బాలరాజు గారు. గుడ్ మార్నింగ్ బాలరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్, స్టాక్స్ చెప్పండి. సార్ అది ఎస్జేవిఎన్, అది బాగా ఈ మధ్య నష్టాల్లో రిజల్ట్స్ లాస్ లో చూపిస్తుంది సార్. అది టెక్నికల్ ఒకసారి చెప్పగలరా సార్? టెక్నికల్ స్ట్రాంగ్ గా కదా, ఒకసారి చెప్పగలరా సార్? ఎస్జేవిఎన్ అంతకుముందు బాగా ఎక్కువ మంది అందరి దగ్గర ఉన్నాయండి. సో లాంగ్ కన్సల్టేషన్ లాంగ్ తీసుకుంటోంది, ఇంకా కొంచెం టైం పట్టుద్ది. మీకు ఏదైనా మీకు 95 క్రాస్ అయితేనే కొంచెం మూమెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 100, 105 ఆ రేంజ్ వరకు రావచ్చు చిన్నగా. లాంగ్ హోల్డింగ్ అయితే కొంచెం టైం పట్టుద్ది. రిజల్ట్స్ పరంగా చూసినా పర్లేదు. మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ బాగానే ఉంది. ఈ క్వార్టర్ కూడా చూడండి, చూస్తే బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ సుబ్రహ్మణ్యం గారు తిరుపతి నుంచి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. నమస్తే అండి. నా వచ్చి వోడాఫోన్ స్టాక్స్ ఉన్నాయండి. మీ వాయిస్ లో వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. వోడాఫోన్ స్టాక్ ఉంది. ఓకే. ప్రాఫిట్లో ఉన్నారా? అవునండి. వచ్చేయండి సార్, బయటకు వచ్చేయండి, దయచేసి వచ్చేయండి. ఇది ఫండమెంటల్ పెద్ద ఇదేం కాదు. చిన్నగా ఆర్పియు తగ్గుతోంది. దాంట్లో మీకు మేజర్ జియోను, భారతీ ఎయిర్టెల్
ఈ వోడాఫోన్ ఏదో ఒక దాంట్లో మెర్జ్ అయిపోద్ది ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితిలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి ప్రాబిలిటీస్. ఎందుకంటే చూస్తున్నాం కదా చిన్న చిన్న యాక్వైర్ చేసేసుకుంటున్నారు. సో ఆర్పీ తగ్గుతూ ఉంది కాబట్టి వోడాఫోన్ సిగ్నల్ కూడా మీకు చాలా చోట్ల రాదు, టవర్స్ తక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ప్రాఫిట్ ఉంటే మటుకు దయచేసి బయటకు వచ్చేయండి, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కోదాడ్ నుంచి వెంకటరమణ గారు. నమస్తే వెంకటరమణ గారు. నమస్తే అండి, చెప్పండి సార్ స్టాక్స్ చెప్పండి ప్రభు గారు. ఎస్ బ్యాంక్ గురించి చెప్పండి సార్. సార్ ఎస్ బ్యాంక్ ఎక్కువ సార్లు చెప్పాను నేను కంటిన్యూస్గా, అది సపోర్ట్ ఉంది కొంచెం. ఎవరైనా ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో అప్పుడు ఇది చేస్తే ఏదన్నా వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది పడతా ఉన్నది, సంథింగ్ ఇంటర్నల్ ఇది, దానివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలంటే సమ్మన్ హ్యాస్ టు కమ్ అండ్ హెల్ప్ దెమ్, అంతే. అప్పుడు కానీ బయటికి రాదు. 400 రూపాయల స్టాకు ఎంతవరకు వచ్చిందండి? మనం దాంట్లో ఎన్నాళ్ళని పెడతాం, ఎప్పుడో 400 వచ్చాను. దయచేసి మీరు ఆ ఫ్రెష్ బయింగ్ అయితే చేయబాకండి. ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఎవరైనా టేక్ ఓవర్ చేసి అలాంటి న్యూస్ ఏదన్నా ఉన్నప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి, అది బెస్ట్. ఫ్రెష్ అయితే నేనైతే వద్దంటాను సార్. రైట్. నెక్స్ట్ కాలర్ ప్రశాంత్ గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్ స్టాక్స్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఒకటి ఇన్సూరెన్స్ సార్. ఏదండి? ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి ఇన్సూరెన్స్. ఈరోజు మనీ మీ వాయిస్ బాగా లో వస్తుంది, అర్థం కావట్లేదు ప్రశాంత్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు ఓకే ఇన్సూర్ అయిపోయింది సార్. ఓకే. ఇప్పుడు లంచంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే ఎస్టీపీ ద్వారా చేయొచ్చా? అది ప్లస్ ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని ఒకసారి సజెషన్ అవునా? అంటే మార్కెట్లో మీరు ఇప్పుడు దాకా ఫ్రెష్ ఇన్వెస్టర్ చేయలేదు? లేదు, చేశాను ఆల్రెడీ 18 నుంచి ఉన్నాయి సార్. అయితే మరి అంటే పూర్తి వివరాలు కావాలి సార్, ఇది ఇన్స్టెంట్ గా చెప్పేది కాదు. నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, నేను దాని ప్రకారం సార్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది మీకు. తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత కాల్ చేయండి, చెప్తారు. రైట్ అండ్ నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రభాకర్ గారు. ఓకే, ఫరిగి నుంచి చెప్పండి. ఎస్ శిల్పా మెడికేర్. ఓకే. ఎలక్ట్రిక్ ఎంతలా కొన్నారు సార్? శిల్పా మెడికేర్ 350 తీసుకున్నాను సార్. 350 అంటే 357 ఉంది సార్ ఇప్పుడు. బాగా డౌన్ ఉంది సార్, ఇంకా ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 320 310 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ఆగండి సార్. మళ్ళీ యావరేజ్ చేయాలన్నా కొంచెం యూటర్న్ తీసుకొని మళ్ళీ మీకు 340 to 360 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేయొచ్చు. కొంచెం ఆగండి సార్. ఓలా ఎలక్ట్రిక్ అది టైం తీసుకుంటుంది సార్, ఎందుకంటే నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మీకు తర్వాత ఒక 2.5 years తర్వాత కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఓకే సార్. రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు బాబ్జీ గారు ఒంగోలు నుంచి. గుడ్ మార్నింగ్ బాబ్జీ గారు. సార్ ఇద్దరికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్ టాటా మోటార్స్ టార్గెట్ టాటా మోటార్స్ ఇప్పుడే చెప్పండి, అండర్ వాల్యూ ఉంది, 1000 రూపీస్ అబోవ్ ఉండాలి. 300 అంటే ఇది రైట్ టైము, కొనుక్కోండి. ఇప్పుడు దాకా దాంట్లో ఫైర్ లేదు, ఇప్పుడు ఫైర్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఏమంటారు గుదిబండలు ఏదైతే ఉన్నాయో చిన్నగా విడగొడుతున్నారు. సపరేట్ ఇంకా జాగార్ కూడా ఒకటి ఉంది దాంట్లో, అది కూడా విడగొడితే విపరీతంగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. లాంగ్ టర్మ్ అంటే ఏదో నేను చెప్పంగానే విపరీతంగా పెరుగుద్ది అనుకోవద్దు. లాంగ్ టర్మ్ పెట్టుకోండి. 1000 రూపీస్ అబోవ్ అంటే మన మంచి టార్గెటే. ఒక 5 years టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ కాండి, అది బెస్ట్. రైట్ అండి. నెక్స్ట్ కాల్ విశాఖపట్నం నుంచి రమేష్ బాబు గారు. గుడ్ మార్నింగ్ రమేష్ బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్ స్టాక్స్. నమస్తే అండి. నా దగ్గర ఏదండి? న్యూ ల్యాండ్ స్లాబ్ సరే, ఆడియో క్లియర్గా లేదు మీది రమేష్ బాబు గారు, డిస్టర్బెన్స్ వస్తుంది. న్యూ ల్యాండ్ స్లాబ్ నా దగ్గర 5 రోజుల్లో సార్ మీకు గాట్ ఇట్ సార్. న్యూల్యాండ్ ఏదో చెప్పారు. న్యూల్యాండ్ అంటున్నారు. సరే రమేష్ బాబు, మీ వాయిస్ క్లారిటీ లేదు, కాల్ కట్ అయినట్టుంది. తర్వాత సార్కి ఫోన్ చేయండి, సార్ నెంబర్ ఇస్తాం. తర్వాత దామోదర్ గారు వెయిట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు. నమస్కారం సార్. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 700 ఏం చేయమంటారు సార్? ఏదండి సార్? సార్ కొంచెం క్లియర్గా చెప్పండి దామోదర్ గారు. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ సార్ 700 షేర్లు ఉన్నాయి. ఎంతలో ఉన్నాయండి? 500 అనుకున్నాను సార్. ఓకే ఓకే, ఉంచుకోండి సార్, మంచి ప్రాఫిట్ వస్తుంది. లాంగ్ టర్మ్ ఉంచుకోండి. మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా? షార్ట్ టర్మ్ చూద్దామని. షార్ట్ టర్మ్ అంటే ఇంకొక 5% పెరిగే ఛాన్స్ ఉంటాయి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ కొంచెం మార్కెట్ మూవ్మెంట్ రావచ్చు. ఎందుకంటే
ఎప్పుడైతే ఆర్బీఐ గవర్నర్ గారు ఇంట్రెస్ట్ ఇది చేశారో దాని నుంచి మన బూస్ట్గా మాట్లాడారో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా దాదాపుగా 2% బిలో ఉంది. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. మూవ్మెంట్ వచ్చేసి కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్. అదిగాక సాటర్డే ఐసీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, నెక్స్ట్ రిలయన్స్, ఈ 3 చూడాలి. ఈ 3 విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. దీన్ని బట్టి నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ వీక్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయండి. ఎస్ సార్, ఇప్పుడు కంటిన్యూగా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కదా, ఏ విధంగా అనిపిస్తున్నాయి రిజల్ట్స్? పాజిటివ్గా వస్తున్నాయి అంటే ఐటీ కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రావట్లేదు. టీసీఎస్ చూసాం ఒక రకంగా ఉన్నాయి, హెచ్సిఎల్ చూసాం కొంచెం పర్వాలేదు. అట్లా ఒక్కొక్కటి బాగున్నాయి, ఒక్కొక్కటి ఐటీ కొంచెం ఇదిగా ఉన్నాయి, మిగతాది కొంచెం బాగుండదు. అంటే మరీ బ్యాడ్గా ఏం లేవు, Q1 కంటే పర్వాలేదు. బట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రావట్లేదు కాబట్టి కొంచెం ఇది అనిపిస్తుంది. సో మామూలుగా అయితే పర్వాలేదు, ఎందుకంటే కన్సిస్టెంట్గా గ్రోత్ అయ్యే కంపెనీస్ కొన్ని కంపెనీస్ వస్తాయి కదా ఐటీలో. టీసీఎస్ మంచి కంపెనీ, అట్లా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రాలేదు కాబట్టి మనకు ఏమనిపిస్తుంది అంటే బాగాలేదు అనిపిస్తుంది. సో మామూలుగా చూస్తే బాగా నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ రిజల్ట్స్ అనుకోవచ్చు. మరి విపరీతంగా ఎక్స్పెక్ట్ చేసి మనం బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నప్పుడు మామూలుగా వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పాజిటివ్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు, ర్యాలీ కొనసాగుతుంది. ఈ రిజల్ట్స్ బట్టి కొంచెం డైరెక్షన్ అవుతుంది. ప్లస్ మనకి ట్రంప్ కూడా 130% ట్యాక్స్ అన్నారు కదా, వాళ్ళిద్దరు మళ్ళీ వార్ స్టార్ట్ అయింది కదా, అది ఎంతవరకు? ఆయనేమో యుఎస్ షిప్స్ ఏదన్నా ఉంటే వాటికి ఫీజు అన్ని పెంచేశారు. సో షిప్ లైన్స్కి లీజ్ లైన్స్ ఉంటాయి కదా, సో వాటికి ఎంత అమౌంట్ ఉంటుందో వానికి డబల్ చేశాను చైనా కూడా. సో రిటాలియేట్ అయినట్టు ఒక రకంగా. అది కూడా సండే ఏమో ఈయన మెత్తపడినాక మండే ఆయన రియాక్ట్ అయ్యారు. సో అది ఎంతవరకు వెళ్తుంది, ఇంకా ఎంతకాలం ఇట్లా ఉంటుంది అనేది తెలియదు. సో డెఫినెట్గా ఆ భయం అయితే మార్కెట్కి ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు, మళ్ళీ మార్కెట్ పడేస్తారు, మళ్ళీ 3 డేస్లో. ఇక్కడ ఏంటంటే కమోడిటీస్లో 1 డే ముందు అంటే 100% డిక్లేర్ చేసే ముందు కమోడిటీస్లో 3000 crores పెట్టి దాదాపు కొన్ని లక్షల కోట్లు సంపాదించారని ఒక ఇది ఉంది. అంటే మార్కెట్ కావాలని పడేస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే ఆయన మీద ఫస్ట్ కూడా కేసు ఉంది, $850 billion కూడా. అది కూడా పవర్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి బయటికి రావు. సో హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఒక రకంగా చూస్తే, ఎందుకంటే హీఈస్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. కాబట్టి మార్కెట్ నుంచి అమౌంట్ ఎట్లా తీసుకోవాలో బాగా తెలుసు కాబట్టి నెగిటివ్గా ఏం లేదు. మార్కెట్ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాయి కామెంట్స్ అనేవి. ఇప్పుడు పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఒక్క మాట అంటే చాలండి, మార్కెట్ పడిపోద్ది. సో ఇప్పుడు ముందు వచ్చేసి ఏదైనా నెగిటివ్గా మాట్లాడినప్పుడు మార్కెట్ పడుతుంది. ఆ వారం వీకెండ్ లో ఏం మాట్లాడకుండా ట్రంప్ సైలెంట్ గా ఉంటే ఆ వారం నెక్స్ట్ వీక్ పెరుగుతోంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్. అదే కంటిన్యూస్ అవుతుంది. దాదాపుగా జనవరి వచ్చారు, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశారు, కంటిన్యూస్ గా ట్రెమర్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. సో ఇంకా ఎంతకాలం అనేది తెలియదు కాబట్టి మార్కెట్ కి ఆ భయం ఉంది కొంచెం. అందుకే నేనేమంటానంటే మీరు ఎక్కువ ప్రాఫిట్స్ పెట్టుకోకుండా షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ 5-10% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ పార్టిసిపేట్ చేయండి. దెన్ వెన్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్, రిటర్న్స్ విల్ బి మోర్. లాస్ట్ కాల్ చూసుకుందాం సార్, కొత్తగూడ నుంచి. నమస్తే అండి. హలో, ఎస్ చెప్పండి, మీ స్టాక్స్ ఏంటి చెప్పండి సార్. సార్ నాకు అదాని గ్రీన్ తీసుకున్నాను సార్, 1 year అయిపోయింది తీసుకుని. అదాని గ్రీన్ ఎనర్జీ సార్, గ్రీన్ ఎనర్జీ కొంచెం టైం పడుతుంది. 1400 లో తీసుకున్నా సార్. అది లాంగా షార్టా సార్ మీరు? అంటే షార్ట్ టర్మ్ తీసుకున్నాను, అంటే కొన్ని తీసుకున్నాను. అదేనండి, కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ సార్. గ్రీన్ ఎనర్జీ కానీ, ఈవీ కానీ, సోలార్ కానీ, సెమీ కండక్టర్ కానీ, ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. మనకి షార్ట్ టర్మ్లో అనేది ఇట్లా కొంచెం ఇదే, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇలాంటి స్టాక్స్ మీకు షార్ట్ టర్మ్ అంటే బ్రేక్ డౌన్ స్టాక్స్ కానీ, బీటెన్ డౌన్ స్టాక్స్ కానీ, బీటెన్ డౌన్ ఇండెక్స్ కానీ, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ డౌన్లో కూడా పెరిగే ఉంటాయి, అప్లో కూడా పడే ఉంటాయి. సో సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్, అది ఏసి చూస్తున్నాం అనేది. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ ఉండబట్టి, ఫైర్ ఉండబట్టి కొన్ని పెరిగే స్టాక్స్ ఉంటాయి, బాగా పెరుగుతున్నప్పుడు కూడా తగ్గే స్టాక్స్ ఉంటాయి. ఆ సెలక్షన్లోనే ఇంపార్టెంట్ సార్. మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, ప్లస్ దాని మూమెంట్, రేంజ్ హై ఉందా, రేంజ్ లో ఉందా, లోవర్ లోస్లో ఉందా, హయ్యర్ హైస్లో ఉందా, దట్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోవాలి సార్. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. సో మీరు గ్రీన్ ఎనర్జీ అనేది ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ అండి. సార్ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? చెప్తాను స్టాక్స్ ఏమన్నా. డెఫినెట్గా ఇవాళ సాయంత్రం యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఆ రిజల్ట్స్ కొంచెం బ్యాడ్గానే రావచ్చు, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాకపోవచ్చు.
సాటర్డే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఉన్నాయి. సో దిస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. రిలయన్స్ ఇప్పుడు రిలయన్స్ ఇండెక్స్ బేస్ కాబట్టి కొంచెం వాళ్ళు ఎంత బాగా ఎవరు బాగా నెగిటివ్గా ఎవరు. సో ఈ రెండు చూడాలంటాను. బ్యాంక్ నిఫ్టీ కనుక నెక్స్ట్ ప్రాఫిట్లో ఉంటే నిఫ్టీ కూడా కొంచెం పైకి లాగే ఛాన్సులు ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ ప్రాబిలిటీస్ మీరు 25,650 టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ హై 25,650 ఆ రేంజ్ వరకు రావచ్చు. దివాళీ తర్వాత లాస్ట్ ఇయర్ దివాళీ తర్వాత పడ్డాం. ఈసారి దివాళీ తర్వాత చిన్న చిన్నగా ఏదైనా న్యూస్ రాకుండా ఉంటే, ట్రంప్ కనుక మాట్లాడకుండా ఉంటే చిన్న చిన్నగా పెరిగేటట్టే ఉంటుంది. అందుకనే వాళ్ళు జెఫ్రీస్ కూడా 26,600 డిసెంబర్కి ఇచ్చారు. సో ఈ డిసెంబర్ లోపల కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ మూవ్ ఉన్న డిసెంబర్లో మనకి 27 వరకు రావచ్చు అంటే అవకాశాలు ఉన్నాయి. Yes, sir. Thank you, sir. Thanks for joining. Tomorrow, we'll same time meet with them. Stay with us.